అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు, అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో ఏం రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు. చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్లో పంపించి నువ్వు పో అని చెప్పి, అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే ట్రైన్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తూ ఉంది. సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఆ మాస్క్ హెల్మెట్ ఉన్నది ప్రవీణ్ గారు కాదు అనేది పెద్ద డిబేట్ బయట నడుస్తుంది సార్. కుటుంబ సభ్యులు ఆయన కన్ఫర్మ్ చేశారా లేదా? కుటుంబ సభ్యులు కాదు, మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆ గైట్, వారు నడుస్తున్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్ని మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, క్లియర్ గా టెక్నికల్ గా వచ్చింది. నెక్స్ట్ ఆయన చేసే యూపీఐ పేమెంట్స్ లొకేషన్స్ అన్ని కూడా టాలీ అయినట్టు రికార్డ్ వచ్చింది. సోషల్ మీడియాలో చాలా మంది హత్య అని చెప్పి సోషల్ మీడియా చాలా యాక్టివ్ చేస్తారు. ఆ టైప్ ఆధారాలు ఉండడానికి ఏమైనా అవకాశం ఉంది? ఆయనకేమైనా ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు మేము ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది 2 వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, 14 రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. చాలా మందికి నోటీసులు ఇచ్చాము, వచ్చారు, అడుగుతుంటే ఏం చెప్తున్నారు, సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు. ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఐజీ గారు ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే ఇలా రకరకాల మిస్టేక్స్ తాగబోతు ఒకే బ్రాండ్ తాగుతుంది కదా సార్. చూడండి, వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి? వారి మద్యం సేవించే అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలం చెప్పండి? చేశారండి అందరూ, వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? ఇప్పుడు లెట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ. సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి. మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు, వారు పోలీసు మీద భరోసా ఉంది వారికి. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేస్తామండి. పిఎంఈ రిపోర్ట్ ఫైండింగ్స్ చెప్తామండి, రిపోర్ట్ ఎవరికి అందజేయడం జరగదు. ఓన్లీ కన్సర్న్ మేజిస్ట్రేట్స్ కి, కోర్ట్స్ కి మాత్రమే అది అందజేయడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ ఎన్ని కేసులు 11 కేసెస్ 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒకరిని అరెస్ట్ కూడా చేశాము, 2 నోటీసులు కూడా ఇచ్చాము. ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. లీగల్ మెజర్స్ ఏదన్నా ఉంటే అది కూడా తీసుకొని వారిని ఇక్కడ ఇండియాకి రప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. కోణాలు కుట్ర కోణాలు అట్లాంటివి కూడా ఏమన్నా ఐడెంటిఫై చేసి, అంటే చాలా రోజులు సీరియస్ గా సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా అందరూ వచ్చి మాట్లాడారు. దీని వెనకాల ఏమన్నా ఇతరత్ర అది కూడా చూస్తామండి, ఇన్వెస్టిగేట్ చేస్తాము. కొంతమంది ఆందోళనలో ర్యాలీలు చేస్తారు క్రైస్తవ సంఘం, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? 2 రీపోస్ట్ వంట విషయంలో కూడా చేయాలని కొంతమంది నుంచి వాదన ఉంది. దాంట్లో మీరు ఏకీభవిస్తారా, చేయిస్తారా? సార్ మీరు చూశారు, ఇంత మెటికులర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశామో మీరు చూశారు కదా. చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఇంత టెక్నాలజీని వాడి ప్రతి చోట మనము ప్రతి నిజాన్ని ట్రాన్స్పరెంట్గా మనము చేయడం జరిగింది. సో తర్వాత ఇంకోటి నేను అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము, రిపోర్ట్స్ చూపించాము. కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుతున్నాను. తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైనగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని, కమ్యూనల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం, దాదాపు 2 వీక్స్ టైం ఇచ్చాం. ఎవరు కావాలంటే వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాం. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి
మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి. దాదాపు 92 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశామండి.